మన రీటైల్ స్టోర్స్కి చాలామంది కస్టమర్స్ ప్రతిరోజు వస్తూ ఉంటారు. బట్ వచ్చిన కస్టమర్ ఊరికేనే ఉంటాడా? రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ని చూస్తూ ఉంటాడు. బట్ ఎన్నో రకాల ప్రోడక్ట్ చూసేసి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం స్పెండ్ చేసి ఫైనల్గా నో థ్యాంక్స్ అని చెప్పినప్పుడు మన ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఎంత ఇరిటేషన్ మనకు అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక సండే రోజు వెంచర్ చూడడానికి మన కస్టమర్ వస్తాడు. వచ్చిన తర్వాత వెంచర్ మొత్తం చూస్తాడు. దాని తర్వాత లంచ్ బ్రేక్ కూడా అవుతుంది. వీటన్నింటికి మనం ఎంతో ఖర్చు పెట్టుకొని చూపిస్తూ ఉంటాం. బట్ ఫైనల్గా కస్టమర్ లంచ్ బ్రేక్ తర్వాత నో థ్యాంక్స్, ప్రస్తుతం ఇంట్రెస్ట్ లేదు, తర్వాత నేను తీసుకుంటానన్నప్పుడు మన మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుంది. ఇటువంటి పరిస్థితులు మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ వీడియోలో వాటికి నేను సొల్యూషన్స్ అనేది ఇవ్వబోతున్నాను. మరి కస్టమర్ మైండ్ ముందే ఏ విధంగా మనం రీడ్ చేయాలి, మన టైంని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కస్టమర్ రీడ్ చేసేటువంటి టిప్స్ అండ్ టెక్నిక్స్లో నంబర్ 1 టిప్, లుక్ ఎట్ ద కస్టమర్ అండ్ సీ ఇఫ్ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ వాట్ యు ఆర్ సేయింగ్. కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు మీకు మధ్యలో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారా, లేదంటే వాళ్ళు మధ్యలో మీరు చెప్పింది వింటున్నారా, మధ్యలో క్వశ్చన్స్ కానీ లేకపోతే మధ్యలో ఇంటరాక్షన్ కానీ ఈ విధంగా వాళ్ళు మీతోని మాట్లాడుతూ ఎంగేజ్ అవుతున్నారా లేదా ఒకటి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పాయింట్ నెంబర్ 2, గేజ్ దేర్ బాడీ లాంగ్వేజ్. ఆర్ దే లీనింగ్ ఇన్ ఆర్ అవే ఫ్రమ్ యూ? ఒక్కసారి గమనించండి. కస్టమర్ మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, మీ ప్రోడక్ట్స్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కస్టమర్ అనేటువంటి వ్యక్తి మీకు ఈ విధంగా ఇంట్రెస్టింగ్గా మీ వైపుగా లీన్ అయ్యి అంటే వంగి చూస్తూ వింటున్నాడా, లేదంటే కస్టమర్ వెనకాలకు ఇలా దిక్కులు చూస్తూ ఏదో అన్ఇంట్రెస్టెడ్గా చూస్తున్నాడా? ఇది డెఫినెట్గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అతను ఈ విధంగా వింటున్నాడంటే దాని అర్థం వెరీ ఇంట్రెస్టెడ్. మీరు చెప్తున్నటువంటి విషయాల మీద ఫోకస్ చేయకుండా వేరే దిక్కులు చూస్తున్నాడంటే కస్టమర్ కొంతవరకు నాట్ ఇంట్రెస్టెడ్ అనేటువంటి విషయం మీరు గమనించండి. నౌ పాయింట్ నెంబర్ 3, పే అటెన్షన్ టు దేర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కస్టమర్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కస్టమర్ ఏ విధంగా ఉంటున్నాడు, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా వస్తున్నాయి. ఒకటి, మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అవునా, ఓకే అంటే ఈ విధంగా ఇంట్రెస్టింగ్గా చాలా అద్భుతంగా అనిపిస్తుందా, లేకపోతే ఓకే ఈ విధంగా ఏమన్నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేది కనిపిస్తుందా? అంటే ఓకే అని అద్భుతం అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అంటే మన ప్రోడక్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనమాట. లేదు ఓకే అని ఈ విధంగా అంటున్నాడంటే దాని అర్థం ఏంటి, కొంతవరకు మన ప్రోడక్ట్ ఏదో నచ్చట్లేదు అని అర్థం అనమాట. ఓకే, నౌ నెక్స్ట్ పాయింట్, టేక్ నోట్ ఆఫ్ ఎనీ వర్బల్ క్యూస్ దే మైట్ బీ గివింగ్ ఆఫ్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు, మన క్లయింట్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏదైతే పాజిటివ్ ఫ్రేజ్ అనేది యూజ్ చేస్తున్నాడా లేదా. జస్ట్ లైక్ నేను ఓకే ఈరోజు కొనేస్తాను, లేదంటే ఒక నెక్స్ట్ 2 డేస్లో కొనబోతున్నాను, లేదు అంటే నేను నెక్స్ట్ ఈరోజు కాదు తర్వాత కొంటాను. ఇటువంటివి ఏదన్నా మాటలలో ఇటువంటి ఏదైనా వర్డ్స్ వస్తున్నాయా, తర్వాత కొంటాను, ఇప్పుడు కొంటాను, ఇటువంటి ఏమైనా మాట్లాడుతున్నాడా? ఈ యొక్క వర్బల్ క్యూస్ అనేది ఎప్పటికప్పుడుగా గమనిస్తూ ఉండండి. వాటిని నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది కస్టమర్ ఇప్పుడు కొనబోతున్నాడా లేదా అనే విషయం. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఆల్ ఎల్స్ ఫెయిల్స్ ఆస్క్ దెమ్ డైరెక్ట్లీ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ద పర్చేస్. మీరు అన్ని రకాలుగా కూడా చూస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ 4 పాయింట్స్ ఏదైతే చెప్పానో అన్ని రకాలుగా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. బట్ అప్పటికి మీకు ఒక క్లారిటీ వస్తలేదు, కస్టమర్ నిజంగా కొంటాడా కొనడా అనే విషయం ఎప్పటికీ మీరు ఇంకా ఫైనలైజ్ చేయలేకపోతున్నారు. డోంట్ వర్రీ, డైరెక్ట్గా అడిగేయండి, సార్ మరి మీకు ఇప్పుడు కొనడానికి రెడీయా సార్? ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా అడగచ్చు, సార్ మరి ప్యాక్ చేయమంటారా, లేదంటే సార్ మరి క్యాష్ ఇస్తారా, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారా? ఈ విధంగా అడగండి. ఎందుకు, డైరెక్ట్గా కొంటారా కొనరా అనే విషయం మనకు డైరెక్ట్గా తెలుస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా
ఈ వీడియో మీ యొక్క టీంకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళ యొక్క సేల్స్ క్లోజింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు వీడియోని మొత్తం చూస్తారో వాళ్ళకు కూడా ఎక్కడ పొరపాటు చేస్తున్నాను నేను సేల్ క్లోజింగ్లో అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీ టీంకి కూడా స్కిల్స్ మీరు పెంచాలి అంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. నేను మీ బోయిన్ విఠల్, సైనింగ్ ఆఫ్.